వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అయినటువంటి రామ్మోహన్ నమిలి గారు. మనం జీవితంలో మూడు ఎంటిటీస్ తో డీల్ చేస్తాము. ముగ్గురు ఎంటిటీస్ ఎవరు అంటే, ఒకటి ప్రాణం ఉన్నది, మిగిలిన రెండు ప్రాణము లేనిది. ఒకటి వి 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 మూడు కూడా. వి అంటే వ్యక్తులు, పర్సన్స్ లైక్ యూ మీ. మనం అంతా తోటి వ్యక్తితో డీల్ చేస్తాము. అవును. దెన్ రెండవది వస్తువులు, కంప్యూటర్, కెమెరా, సోఫా, ఏసీ, ఇవన్నీ వస్తువులు. అవునా? అవును. మూడవది విషయములు, మ్యూజిక్, డ్రామా, ఎలక్యూషన్, సైన్స్, ఫిజిక్స్, ఇవన్నీ విషయాలు. వ్యక్తి, వస్తువు, విషయము, ఈ మూడు కాకుండా వ్యక్తి, వస్తువు, విషయము. ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి, పదాలు తెలుగులో ఉంటాయి. ఇది మన ప్రత్యేకత. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు నాలుగోది ఏమన్నా తడితే యూ కెన్ షేర్ విత్ మీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇమీడియట్లీ ఆర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్. వాహనం వస్తువే కదా. మరి ఇంకేం తట్టట్లేదు నాకు. మీరు జంతువు అన్నారు అనుకోండి, దానికి ప్రాణం ఉంది కదా. యూ కెన్ క్లాసిఫై ఇట్ ఈజ్ అయితే వ్యక్తుల కిందనే. జీవి ఉంది కదా, జీవం ఉంది కదా. మీరు ఇన్సూరెన్స్లో తీసుకుంటే రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. ఎనీ ఐడియా? మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? ఉంది. ఎంతకుంది? అంటే షేరబుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. కోటి రూపాయలకు ఉందా లైఫ్ ఇన్సూరెన్స్? ఐ డోంట్ నో సార్. హూ హస్ డన్ ఇట్ దెన్? పప్పా చేసినప్పుడు మరి మీకు చెప్పాలి కదా, మీ పేరు చేశారు. నో సార్, నేను సైన్ చేయటం తప్ప నాకు తెలీదు. ఇది మంచి పాయింట్ చెప్పారమ్మా. ప్రేక్షకులతో కూడా ఏది చదవకుండా నంబర్ 1 ఖాళీ కాగితం మీద సైన్ చేయొద్దు. పప్ప అయినా సరే మీ పప్పతో కూడా చెప్పు, నా పేరు నంబర్తో సహా చెప్పొచ్చు. చదవండి. అంటే ఫాదర్ ఈజ్ ఇట్ టేక్స్ అవర్ ఇంట్రెస్ట్, దట్స్ ఓకే. కానీ అట్లీస్ట్ యూ షుడ్ రీడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఆల్సో. ఓకే. లైఫ్ పాలసీ ఐ మీన్ గురించి ఒక పాలసీ తీసుకున్నానమ్మా, నీ కోసం సైన్ చేయనేసి అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, ఓకే నాన్న సైన్ చేసేస్తాను. ఈ ఎన్ని లక్షలు, ఇది అసలు ఎంత వస్తుంది, ఎన్ని ఇయర్స్ కట్టాలి నాకు తెలీదు. ఓకే సైన్ అడగాలనేటువంటి క్యూరియాసిటీ ఉండాలి కదా. నమ్మకం సార్. నమ్మకం వేరు, క్యూరియాసిటీ వేరు. రెండు నాకు లేవు. ట్రస్ట్, బిలీఫ్. అవును. ట్రస్ట్ విశ్వాసము, బిలీఫ్ నమ్మకము, ఆ రెండు ఓకే. అది మనకి ఏ లెవెల్లో ఎవరి పట్ల ఎంత ఉండాలో అంత ఉండాలి. బిలీఫ్ ఉండాలి, బ్లైండ్ బిలీఫ్ ఉండకూడదు. ఓకే. క్యూరియాసిటీ అంటే కొత్త విషయాల్ని తెలుసుకోవాలనేటువంటి తహతహలాట. దట్ విస్ క్యూరియాసిటీ. అది ఉండాలి కదా. లేదు. సంతకం పెట్టినట్టే పెట్టేసింది. రేపు ప్రొద్దున ఖాళీ సంతకం తీసుకొచ్చి నేను తర్వాత రాసుకుంటానమ్మా, నీకు బ్యాంకు లోన్ వస్తుంది, నువ్వు సంతకం పెట్టినట్టు పెట్టేస్తావా? పప్పా అయితే పెట్టేస్తారు. ఎవరైనా వచ్చి ఐ మీన్ నా హస్బెండ్ అడిగినా కూడా సైన్ చేయను. ఐ మీన్ ఫ్యూచర్లో. ఓకే. మా నాన్నగారు అడిగితే ఏదైనా చేసేస్తాను. ఇన్సూరెన్స్ మీకుంది, కానీ ఎంతకుందో తెలీదు. ఓకే, తెలుసుకోండి. ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు ఉంది? చాలా రకాలు ఉంటాయి సార్. బ్రాడ్గా డోంట్ నో. రోజు న్యూస్ పేపర్ చదువుతారా? చదవను. వ్యూయర్స్ మీరు చెక్ చేసుకోండి, రోజు న్యూస్ పేపర్ చదువుతారా లేదా. చదవదట. అప్పుడప్పుడు చదువుతాను. అప్పుడప్పుడు చేసే పనులు కొన్ని ఉంటాయి, ఎప్పుడు చేసే పనులు కొన్ని ఉంటాయి. ఎప్పుడు ప్రతిరోజు చదవాల్సింది న్యూస్ పేపరు. చదవకపోతే మనిషి కాడు. ఇక నేను అంతకన్నా తక్కువ మాట్లాడలేను. బికాజ్ ఇట్ ఎన్హాన్సెస్ యువర్ కామన్ నాలెడ్జ్. మనం కొంతసేపు క్రితం మాట్లాడినప్పుడు కామన్ సెన్సు, కామన్ నాలెడ్జ్ అనే పదాలు యూజ్ చేశాము. కామన్ సెన్స్ స్వతహాగా ఇన్బిల్ట్గా వస్తుంది, కొంత పెంచుకోవచ్చు. కామన్ నాలెడ్జ్ డైలీ న్యూస్ పేపర్ చదివితే తప్ప కామన్ నాలెడ్జ్ రాదు. కామన్ నాలెడ్జ్ ఉంటే మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఇన్సూరెన్స్ పాలసీ ఎన్ని రకాలు. ఓకే, నేను మీతో మాట్లాడుతుంది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూయర్స్. నేను మీకు ఏది అడుగుతున్నానో అవన్నీ ఇండైరెక్ట్లీ గోస్ టు దట్. దే హ్యావ్ టు క్వశ్చన్ దెమ్సెల్వ్స్ ఎట్ దేర్ ఎండ్. ఇన్సూరెన్స్ రెండు రకాలు, లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్లో మన ఇంట్లో వస్తువులను ఇన్సూర్ చేసుకుంటాం కదా. మంచి 50,000 టీవీ కొన్నారు, ₹1,00,000 పెట్టి పర్సనల్ కంప్యూటర్ కొన్నారు, ఇన్సూర్ చేస్తారా లేదా? ఇట్ ఈస్ అ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ అదర్వైజ్ దిస్ ఇస్ జనరల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ 2 types, లైఫ్ అండ్ నాన్ లైఫ్. ఓకే. జీవం ఉన్న వాటికి, జీవం లేని వాటికి. జీవం ఉన్న వాటిల్లో ప్రధానంగా లైఫ్ అంటే హ్యూమన్ లైఫ్,
రెండవది పశువులకు కూడా ఇన్సూరెన్స్ చేస్తారు. దట్ మీన్స్ క్యాటిల్ ఇన్సూరెన్స్. ఐ మీన్ పెట్స్ కూడా. పెట్స్ కూడా ఆల్ ఎలిమెంట్స్, పర్టికులర్ డైరీ ఫార్మ్. ఈరోజు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను నేను. మరి మీరు రోజు న్యూస్ పేపర్ చదవకపోతే ఇవన్నీ మిస్ అవుతున్నారు. ప్రేక్షకులంతా కూడా ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు న్యూస్ పేపర్ చదవాలి. ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ చదవాలి, విషయం అవగతం అవుతుంది. అంటే మదర్ టంగ్ తెలుగు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. తెలుగు కానీ ఏ మదర్ టంగ్ ఉంటే ఆ మదర్ టంగ్లో తెలుగు చదివి న్యూస్ పేపర్ ఫస్ట్, ఇంకొక పావు గంట సేపు ఇది చదివిన తర్వాత ఇంగ్లీష్ చదవాలి. అంటే మీకు ఆల్రెడీ కంటెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ రోజు ఏ లాంగ్వేజ్లో అయినా కూడా మోస్ట్లీ 70% కామన్ న్యూసే ఉంటుంది కనుక ఇంగ్లీష్లో చదివినప్పుడు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అప్పుడు మీకు మీ ఓన్ మదర్ టంగ్ మీద గ్రిప్ పెరుగుతుంది. ఇంగ్లీష్ కూడా ఎక్కువ యూ విల్ బి కంఫర్టబుల్ విత్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్సూరెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్ లైఫ్ అండ్ నాన్ లైఫ్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద వ్యక్తులు, వస్తువులు, విషయములు. ఇది కాకుండా ఇంకేదన్నా ఫోర్త్ ఎంటిటీ ఉందా విత్ హూమ్ వీ డీల్ ఆన్ ఏ డే టు డే బేసిస్? నో. దెన్ మనమంతా ఎక్కడున్నాము? భూమి మీద. భూమి మీద ఉన్నాము. ఈ భూమిలో ఉండే సమూహాన్ని ఏమంటాం మనము? సాయిల్. సాయిల్ 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 అనేది ఎర్త్ సాయిల్. ఓకే. లోకంలో ఉన్నాము, ప్రపంచంలో ఉన్నాము, లోకంలో ఉన్నాము. లోకంలో ఉండేవాళ్ళు ఏం చేస్తుంటారు? ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. పని చేస్తారు. పని కాకుండా ఇంకేం చేస్తుంటారు? పని తక్కువ చేస్తారు, లొల్లి ఎక్కువ చేస్తారు. యూ టాక్ మోర్, వర్క్ లెస్, బట్ వాట్ వీ షుడ్ డూ యాజ్ అన్ ఇండిపెండెంట్ జాబ్? పని ఎక్కువ చేయాలి, మాటలు తక్కువ చెప్పాలి. వండర్ఫుల్. వర్క్ మోర్, టాక్ లెస్. ఓకే. అందరు చెక్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఆర్ వి టాకింగ్ మోర్ ఆర్ వి వర్కింగ్ మోర్? సో లోకంలో ఉండే వాళ్ళందరూ కావుమంటూ కాకుల తీరుగా లొల్లి చేస్తుంటారు. యూ షుడ్ నాట్ డూ. యూ అంటే ఎవరికి వాళ్ళు 80-20 ప్రిన్సిపల్ అని ఒకటి ఉంది. అంటే 80 మంది కొంచెం ఇన్ఫీరియర్ క్వాలిటీ వాళ్ళు అనేసి ఈ మూడిట్లో కూడా వస్తువు, విషయము, వ్యక్తుల్లో 20% కొంచెం క్వాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 80% బకెట్లో నుంచి 20% కంపార్ట్మెంట్లోకి మాట్లాడాలి. ఈ కంపార్ట్మెంట్ నుంచి ఆ కంపార్ట్మెంట్లోకి. ఫస్ట్ స్టెప్ అది. ఆ 20% నుంచి కూడా స్లోలీ వీ హ్యావ్ టు మైగ్రేట్ అప్వర్డ్స్ 19%, 18, 71, అల్టిమేట్గా టాప్ 1%లో ఉండాలి మనము. ఎట్లా? విజ్డమ్ వైజ్. మనీ వైజ్ అని అనట్లా. మనీ ఉంటే మంచిదే, లేకపోతే ఓకే, ఉంటే మంచిదే. విజ్డమ్ ఉంటే డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదు. హార్డ్ వర్క్ చేస్తే వీ గెట్ మనీ. కొంచెం కలిసి కూడా రావాలి. దానికి కూడా ఒక ఇది ఉంది. ఆ యూజ్ ఏ వర్డ్ PAY, పే. పే అంటే ఏమి? మనం డబ్బులు ఇవ్వటం ఎవరికైనా. మీకు మంత్లీ వచ్చేది ఏంటి? సాలరీ. పే ప్యాకెట్. సాలరీ పే అంటాము. పే ప్యాకెట్. మీ పే ప్యాకెట్ ఎంత అంటే మంత్లీ వాట్ యూ గెట్ అనే దానికి PAY. ఆ అక్రానిమ్ యూజ్ చేస్తుందా తెలుగులో పదాలు. ఏ అంటే అర్హత ఉండాలి మీకు. అర్హత అంటే యువర్ క్వాలిఫికేషన్ మోస్ట్లీ. యోగ్యత ఉండాలి. యోగ్యత అంటే యువర్ స్కిల్ అనుకోవచ్చు. అర్హత క్వాలిఫికేషన్, మీ నైపుణ్యము, మీ చతురత, ఇదంతా వచ్చేసి మీ యోగ్యత. మీ అర్హత, యోగ్యత మీరు సంపాదించుకున్న తర్వాత సర్వేశ్వరుని అనుగ్రహం ఉండాలి. ఆల్మైటీస్ బ్లెస్సింగ్స్, అది ప్రాప్తం. చాలామందికి ఫస్ట్ 2 ఉన్నా మూడవది ఉండదు. ఫస్ట్ 2 ఉంటే తప్ప మూడవది రాదు. ఫస్ట్ 2 ఉన్నది తర్వాత మూడవది రావచ్చు, రాకపోవచ్చు. ఇది మనం అనాలి. సెల్ఫ్ అనాలిసిస్ అన్నారు మీరు. అవును. సెల్ఫ్ అనాలిసిస్లో దీస్ పే లాట్ ఆఫ్. మనం వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. అండ్ భగవంతుడిని నమ్మకుని కూర్చుంటే కుదరదు. మనం వర్క్ చేస్తూ ఉంటే భగవంతుడి అనుగ్రహం ఎలా అయినా ఉంటుంది. ఎలా అయినా ఉంటుందని చెప్పలేము. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఓకే, లేకపోతే గతంలో ఎప్పుడో మనం తప్పులు చేస్తుంటాము, అందుకని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సరే ఇప్పుడు కాదులే నెక్స్ట్ ఇయర్, కాదులే ఆ పై ఇయర్, ఎప్పుడో ఒకసారి వస్తుంది, అది వేరే విషయం. ఏది? ఈ పాతదంతా పోయిన తర్వాత. అంటే మనం ఏ మంచి పని చేసినా కూడా మనకి వీ గెట్ ఏ ఇన్సెంటివ్. ఏ చెడ్డ పని చేసినా కూడా పెనాల్టీ. ఇఫ్ నాట్ ఇమీడియట్లీ, ఇట్స్ ఎ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నెక్స్ట్ లైఫ్. ఈ లైఫ్లోనే ఎప్పుడో ఒకసారి మంచికి మంచి, చెడుకు చెడి రెస్పాన్స్ ప్రతిఫలం రూపంలో వస్తుంటుంది. రైట్ అమ్మా. సో ఆత్మవిశ్లేషణ టూల్ వచ్చేసి సెల్ఫ్ అనాలిసిస్, దానికి ఆత్మవిశ్లేషణ టూల్ వచ్చేసి స్వట్ అనాలిసిస్. స్ట్రెంగ్త్, వీక్నెసెస్ మనకి ఇంటర్నల్గా ఉండేవి కొన్ని సహజాతములు,
కొన్ని వి అక్వైర్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఎప్పటికప్పుడు. ఓటీ ఆపర్చునిటీ థ్రెట్ అనేది బయట ప్రపంచంలో నుంచి మనం తీసుకునేది అవకాశాలు. మీకు ఈ కొత్త టీవీ ఛానల్ పెట్టారు, వాళ్ళు పెట్టకపోతే ఈ ఆపర్చునిటీ మీకు ఉండేది కాదు. అంటే ఫస్ట్ లెవెల్లో వాళ్ళు పెట్టారు, యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్, దట్ ఈజ్ ఆపర్చునిటీ. ఓకే, నేను మళ్ళీ పేకి ఐఎమ్ కనెక్టింగ్ దీస్ థింగ్స్. వాళ్ళు పిలిచారో లేకపోతే మీరు ఎక్కడైనా చూసారో, మీ ఫ్రెండ్ రెఫర్ చేశారో, మీకు ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, విషయ విశ్లేషణ వివి, విషయం తెలవాలి, విశ్లేషించాలి, ఈ జాబ్ నాకు సూటబులా కాదా అని ఆలోచించాలి. అలా ఆలోచించి యూ అప్లైడ్ యువర్ కమ్. సో దిస్ ఈస్ ద ఆపర్చునిటీ దట్ యూ గాట్ ఇట్. దెన్ థ్రెట్. జీవితంలో ప్రతిరోజు ప్రతి చోట ఏదో ఒక రకమైనటువంటి థ్రెట్ ఉంది. ఓకే, థ్రెట్ ఉన్నప్పుడు థ్రెట్ రిస్క్, ఈ రెండు కొంచెం ఒకే కోవకి చెందినవి, డిఫరెంట్ పదాలు. రిస్క్ ఉంది కదా, రిస్క్కి థ్రెట్కి ఏమైనా డిఫరెన్స్? ఎనీ ఐడియా? రిస్క్ మీన్స్ మనం తీసుకునే ఛాలెంజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థ్రెడ్ ఆల్రెడీ మనకి రిస్క్లో ఆపర్చునిటీ. మీరు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కూడా రిస్క్ ఉంది. అవును, రిస్క్ ఉన్నప్పుడు మనము వాట్ వి షుడ్ గో ఫర్, సో దట్ ద రిస్క్ ఈస్ నాట్ మెటీరియలైజింగ్. జాగ్రత్త తీసుకోవాలి. ఇన్ వాట్ వే? మన రోడ్ క్రాస్ చేసేటప్పుడు యూ సీ ఎట్ ద సిగ్నల్ పాయింట్ యూ క్రాస్ ఇట్, దట్ ఈస్ ద మినిమం ప్రొటెక్షన్. లేదా మనమే పోలీస్ అవతారం ఎత్తి ఇలా చేసి చూపిస్తే కూడా వాడు కొంచెం రెస్పాండ్ అవుతాడు, ఏది సెన్సిటివ్ ఫెల్ అయితే. లేకపోతే నువ్వు ఇక్కడ క్రాస్ చేస్తావని కోపంలో ఉంటే వాడు గుద్దేస్తాడు, కానీ కొట్టడు. వాడు ఎందుకు కొట్టడంటే ఈజ్ పనిషబుల్ ఫర్ ఇట్. వీడు కావాలని యాక్సిడెంట్ చేసి ఈ పనిషబుల్. నేను చాలామంది సెల్ఫ్ పోలీసింగ్ అంటారు. సెల్ఫ్ పోలీసింగ్ అంటే పర్టికులర్లీ దిస్ సార్ట్ ఆఫ్ పోలీసింగ్. మిగిలిన వాటిలో కూడా ఇట్ అప్లైస్, బట్ దీంట్లో మనం చేయి చూపిస్తే వాళ్ళు స్లో చేసుకుంటారు. వేర్ దెర్ ఇస్ నో సిగ్నల్. ఆ తర్వాత జీబ్రా క్రాసింగ్లో క్రాస్ చేయాలి. అంటే ఏ రిస్క్కి ఏ కవరు అనేది నేను చెప్పేది. లైఫ్ రిస్క్కి ఇన్సూరెన్స్ ఇదే కవర్. రోడ్ క్రాస్ చేసేటప్పుడు జీబ్రా క్రాసింగ్గా సిగ్నల్ ఉందా అనేది కవర్. థ్రెట్ అనేది కొంచెం లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిస్క్. లిటిల్ హయ్యర్ లెవెల్, లిటిల్ డిఫరెంట్ లెవెల్ థ్రెట్స్ ఉంటాయి మనకి. అంటే మనకు సహజంగా కూడా థ్రెట్స్ ఉండొచ్చు. నత్తి ఉంటుంది కొంతమందికి, స్టామరింగ్ ఉంటుంది, అది డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఒక చిన్న టైప్ ఆఫ్ థ్రెట్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. సో ఇవన్నీ